India involved only in exports. So the economic conditions, the main source of economy was చెల్లింపుల శేషంలో దిగుమతులు ఎగుమతుల విలువను కట్టినప్పుడు భారతదేశానికి ఎన్నో కోట్ల రూపాయలు economy. So the economic conditions, the main source of economy was agriculture. Agrarian economy. Agriculture was the main source of economy. So the land revenue was probably 1/4, and most of the land revenue collected, and that was 6th part of the total produce. Right. మరి ప్రధాన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. ఈ వ్యవసాయంతో పాటు వ్యాపారాలు కొనసాగుతున్నాయి వీరి కాలంలో. వ్యవసాయంలోని మిగులు దేనికి దారితీస్తుంది? వ్యాపారానికి దారితీస్తుంది. మరి ఈ వ్యాపారంలో ముఖ్యంగా ద ట్యాక్సేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతి మరియు దిగుమతుల సమయంలో కస్టమ్స్ సుంకాలను విధించడం. రైట్, ఎగుమతి మరియు దిగుమతుల సమయంలో సుంకాలను విధించడం. అదేవిధంగా ఎక్సైజ్, మత్తు పానీయాలు, ముఖ్యంగా ఇంటాక్సికెంట్ డ్రింక్స్ అంటుంటాం, లిక్కర్స్, వీటిని ఎగుమతి చేసేవారు, దిగుమతి చేసేవారు. మరి సెల్యూసిడ్ గ్రీకు రాజ్యాల నుంచి కూడా ఈ వైన్లను వీటిని దిగుమతి చేసుకున్న దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి వాటిపై కూడా ఎక్సైజ్ డ్యూటీని విధిస్తున్నారు. ఇది కూడా రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గంగా చెప్పుకోవచ్చు. రైట్, శుల్క అనే ఈ సుంకాన్ని కూడా వసూలు చేయడానికి శుల్కాధ్యక్ష అనే ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు మనకి తెలుస్తుంది. ఈ శుల్క అనే సుంకం ఆయా పరిశ్రమలపై ప్రత్యేకంగా పన్నును విధిస్తున్నారు. వారి కాలంలో సాల్ట్ ఇండస్ట్రీ ఉండేది. రైట్, అదేవిధంగా మింటింగ్ కోసం కూడా లక్షణాధ్యక్ష అనే ఒక అధికారిని నియమించారమ్మ. నాణాలను ముద్రించే ముద్రణా శాఖనే లక్షణ అని పిలుస్తున్నారు. లక్షణాధ్యక్ష అంటే ఆ ముద్రణా శాఖకు అధిపతిని లక్షణాధ్యక్ష అంటున్నారు ఈ మౌర్యుల కాలంలో. మరి శుల్క అనే పన్ను, ఎక్సైజ్, అదేవిధంగా ఎక్సైజ్ పన్ను, అదేవిధంగా సుంకాలను, వివిధ రకాల సుంకాలను, కస్టమ్స్ ట్యాక్స్ని విధించి రాజ్యానికి ఆదాయం సమకూర్చబడేది. రైట్, ఈ ఆదాయాన్ని భద్రపరిచేవాడే కోశాధికారిగా మనం చెప్పుకున్న సన్నిధాత కోశాధికారిగా పనిచేసినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్రధాన ఎగుమతులు exports during the time of Mauryas. So mainly the cloths, muslin cloths, high variety of cotton, different types of garments were exported from Mauryan Empire. Right, various jewelry items, ఆభరణాలు ఇక్కడి నుంచి విదేశాలకు తరలించబడుతున్నాయి. ఆభరణాలు ఎక్కువ మొత్తంలో విదేశాలకు తరలించబడుతున్నాయి మౌర్య సామ్రాజ్యం నుంచి. మరి అదే మౌర్య సామ్రాజ్యం నుంచి ఐవరీ ప్రోడక్ట్స్, దర్ వాజ్ అ వెరీ గుడ్ డిమాండ్ ఫార్ ద ఐవరీ ప్రోడక్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ వన్. ఏనుగు దంతాలతో చేయబడిన వస్తు సామాగ్రిని విదేశాలకు తరలిస్తున్నారు. ఐవరీ, దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ Mauryan Empire. And Mauryan Empire geographically is located in the eastern part of India, that is Pataliputra and Rajagriham, Magadha in Bihar, present day Bihar. And this is the birthplace of huge number of elephants. And here ivory is naturally gifted to the Magadhan Empire. And this ivory products were exported. And Mauryans received huge amount ivory. Next, various garments, as we discussed, cloths, muslin cloths. And next, jewelry items, ivory items, and the items for in the use of art of warfare. యుద్ధాల్లో ఉపయోగించే యుద్ధ సామాగ్రిని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. రైట్, రథాల యొక్క స్పేర్ పార్ట్స్, రథాలకు సంబంధించిన అంశాలు. మెయిన్లీ ద ప్రిన్సిపల్ మెటీరియల్ ఇన్ మేకింగ్ ద చారియట్స్
was timber, and this timber was also exported సక్సెస్ఫుల్లీ, రైట్. ఈ టింబర్ని కూడా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంపోర్ట్స్, కమింగ్ టు ఇంపోర్ట్స్, డ్రైడ్ ఫిగ్స్, అత్తి పండ్లు అంటుంటాం, అత్తి పండ్లు. అండ్ స్వీట్ వైన్, మధు పానీయాలు అంటుంటాం, వైన్, స్వీట్ వైన్. అను పలు రకాల మత్తు పానీయాల్ని రైట్ ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మౌర్యులు ముఖ్యంగా దిగుమతి చేసుకున్న అంశం సుగంధ పరిమళాలు, పర్ఫ్యూమ్స్. వేరియస్ పర్ఫ్యూమ్స్ వర్ ఇంపోర్టెడ్ బై ద మౌర్యన్ ఎంపైర్, రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ exports and imports. So according to Pliny's natural history, Mauryan Empire was very prosperous and fabulous, and India was incredible position, right. India was at great position, economically very much strong. So India received huge amount of trade and commerce. వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు ఎక్కువగా భారతదేశం లబ్ధిని పొందింది. సో ఇండియా వాజ్ అట్ సర్ప్లస్ లెవెల్ అట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇండియా వాజ్ అట్ సర్ప్లస్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. చెల్లింపుల శేషంలో దిగుమతులు ఎగుమతుల విలువను కట్టినప్పుడు, మదింపు వేసినప్పుడు భారతదేశానికి ఎన్నో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. అకార్డింగ్ టు ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీ, ఇండియా ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ ఎక్స్పోర్ట్స్. దట్ వాజ్ వన్ వే ట్రేడ్. వెరీ లెస్ నంబర్ ఆఫ్ గూడ్స్ వర్ ఇంపోర్టెడ్, బట్ ద మ్యాక్సిమం దట్ వాజ్ వన్ వే ట్రేడ్. ఇండియా ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ ద ఎక్స్పోర్ట్స్. సో ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ వెరీ high for India. Next, currency. The main source of coins, and mainly the numismatic sources, punch marked coins. రైట్. నాణాలు ముఖ్యంగా వీరి కాలంలో పంచ్ మార్కెట్ కాయిన్స్ అనే నాణాలు ఉన్నాయి. విద్దంక నాణాలు అంటాం తెలుగులో. ఈ పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో వెండితో మరియు రాగితో చేయబడ్డాయి. సో దే వర్ మేడప్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్. ఈ పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు, కానీ వీటిపై కొండల బొమ్మలు, అదేవిధంగా క్రిసెంట్, అదేవిధంగా పీకాక్, ఇటువంటి ఫ్యూ ఇమేజెస్ ఆఫ్ నేచర్స్, హిల్ అండ్ స్కై, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ ఇమేజెస్ వర్ డిపిక్టెడ్ ఆన్ ద కాయిన్స్. బట్ బేస్డ్ ఆన్ దిస్ కాయిన్స్ వీ కెనాట్ డ్రా ద కంక్లూజన్. ఈ నాణాల ద్వారా మనకి ఎటువంటి సమాచారం లభ్యం కావడం లేదు, రైట్. సో ఓన్లీ దీస్ ఆర్ నామినల్ పర్పస్. సో ఫ్యూ ఐకన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ నేచర్, snakes, hills and peacocks, these images were depicted on them.